నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. శ్రావణ మాసం తొలి సోమవారం సందర్భంగా ఎన్టీపీసీ పీటీఎస్ టౌన్షిప్ హరిహర ఆలయ ప్రాంగణంలోని శివాలయంలో బతుకమ్మ ఛానల్ రిపోర్టర్ కంది నాగరాజు సుజాత దంపతులు శివుడికి 108 కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ రాంపల్లి వామన్ శర్మ ఆధ్వర్యంలో పరమశివునికి రుద్రాభిషేకాలు, పంచామృత అభిషేకం, అర్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రావణ మాసంలో శివారాధన వల్ల భక్తులకు ఆయురారోగ్యాలు, ఆ పరమశివుడి ఆశీస్సులు లభిస్తాయని అర్చకులు వామన్ శర్మ పేర్కొన్నారు. శ్రీశైల శిఖరాన సిరిగల్ల దేవుడ, గంగ గౌరీ లోలుడా, ప్రాణనాథుడ, సృష్టిని ఆడించే ఓ దేవదేవుడా, పల్ల జడల స్వామి శివుడో, పాపాలు కడిగి వేసేటి ఈశ్వరుడో, అన్ని నువ్వే నట శివుడో, లోకమంతా నువ్వే నట శివుడో. కొప్పుల్లో గంగమ్మ పక్కన పార్వతి, సక్కంగా నూరార శివుడో, నేను మొక్కంగా దీరార శివుడో, సక్కంగా నూరార శివుడో, నేను మొక్కంగా దీరార శివుడో. మన్ను నువ్వే నట, మిన్ను నువ్వే నట, నన్ను నడిపే నాగా నటరాజు నువ్వంట. ఎండి కొండలవాడ, ఏలేటి యములాడ, గుండములతో నాలు, గుడి చుట్టూ దండాలు, కొల్లేగ ముడుపులు, కోటొక్క మొక్కులు, ఈశయిలో కొన గోసలు, ఎడబాప కాసినే కైలాస గిరులు చేసుకొని వచ్చిపోయేటోళ్ళ సుట్టమైన వాట. కోటి లింగాలల్ల శివుడో, కొలువై కాపుగాస్తున్నావ శివుడో, అన్ని నువ్వే నట శివాన సిరిగల్ల దేవుడ, గంగ గౌరీ లోలుడా, ప్రాణనాథుడ, సృష్టిని ఆడించే ఓ దేవదేవుడా. పల్ల జడల స్వామి శివుడో, పాపాలు కడిగి వేసేటి ఈశ్వరుడో, అన్ని నువ్వే నట శివుడో, లోకమంతా నువ్వే నట శివుడో. ఈ రోజునాడు ప్రత్యేకమైనటువంటి నాగరాజు యొక్క దంపతులు, నాగరాజు సుజాత గారి దంపతులు మన స్వామివారికి శ్రావణ మాసంలో 108 అంటే అష్టోత్తర శంఖ చేత, నార్కేలతో పంచామృత మహా అభిషేకం అనేటువంటిది జరిపించుకున్నారు. కాబట్టి వారి కుటుంబానికి ఆయు ఆరోగ్య అష్టైశ్వర్యం కలగాలని చెప్పేసి ఆ భగవంతుని వేడుకుంటున్నాము. అదే మాదిరిగా మీరందరూ ఈ పవిత్ర మాసంలో చక్కగా వెల్లిగడ్డలు కానీ, వెల్లిపాయలు కానీ, ఏమైనా బలమాంసాలు ఏమైనా ఉన్నట్టు బంద్ చేసుకొని ఎంత పవిత్రంగా ఉంటుందే. ధర్మో రక్షత మీరు ధర్మాన్ని ఎప్పుడైతే కాపాడతారో మీకు ధర్మం కూడా కాపాడుతుంది. ఎప్పుడైతే అన్యాయంగా ఉంటుందో అది ఎప్పుడైనా కానీ పతనానికే దారి తీస్తుంది, కానీ ఇది కాదు. కాబట్టి మంచిగా నీతి ఎంత ఉంటుందో బలగతి కూడా అంత ఉంటుంది. కాబట్టి మీరందరూ ఎప్పుడు కూడా భగవంతుడి నామస్మరణలో చేసినట్టుంటే కొన్ని పరీక్షలు జరుగుతూ ఉంటాయి. పరీక్షను తట్టుకొని ముందుకు వెళ్తేనే అన్ని దోషాలు జరుగుతాయి. పరీక్ష పెట్టకపోతే భగవంతుడు అయ్యో నాకు ఏం చేస్తున్నాడు అంటే ఇది మాత్రం కాదు. కాబట్టి మీరందరూ మంచిగా ఆలోచించుకొని భగవంతుడు నామస్మరణ చేయండి. శివ పంచాక్షరి ఓం నమ శివాయ అనేటువంటి నామస్మరణ చేస్తుంటే చక్కగా సర్వం శుభం జరుగుతుంది. కాబట్టి అందరూ సర్వే జనాః సుఖినో భవంతు. రాష్ట్ర ప్రజానికానాం, జిల్లా బ్రాహ్మణ, క్షేత్రియ, వైశ్య సూత్రాల సుఖ శాంతుల్లో ఉండాలని చెప్పిన సంపూర్ణటువంటి ఆశీర్వచనం చేతులం. సర్వం శుభమంతు. కామారెడ్డి జిల్లా బేబీపేట్ మండల కేంద్రంలో ఈరోజు ఎస్ఐ ప్రభాకర్ టూ వీలర్ నడిపే ప్రతి వాహనదారు హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని, యువతకు హెల్మెట్ వలన మన ప్రాణాలు కాపాడుకోవచ్చని ఆయన తెలిపారు. నిన్న కామారెడ్డి పట్టణంలో 2 వీలర్పై వెళ్తున్న వ్యక్తి బైక్పై నుండి పడడం వల్ల హెల్మెట్ అమరణించడం జరిగిందని, ఇప్పటికైనా మండల ప్రజలు ధ్రువపత్రాలతో పాటు హెల్మెట్లు కూడా తప్పనిసరిగా ధరించి రోడ్లపై వాహనాలు నడపాలని ఎస్ఐ ప్రభాకర్ తెలిపారు. ఈరోజు
ఈరోజు ఓల్డ్ బస్ స్టాండ్ జరిగిన యాక్సిడెంట్, అతనికి హెల్మెట్ ఉంటే బ్రతికేది, ఆలోచించండి అని ఇంత మంచిగా చెప్పారు అబ్బాయి. ఫోటో చూడు, కామారెడ్డి టౌన్లో బస్ స్టాండ్ వేయాలి. ఏమ్రా అలా పోతాడా? చిన్నగానే పోతాడు కదా, 30-40 పోతాడు. ఆయన యాక్సిడెంట్ అయ్యి వచ్చింది, హెల్మెట్ లేదు. కొంచెం పని లేకనా నేను ఇంత ఆగి చెప్పేది, హెల్మెట్ పెట్టుకోమని చెప్తున్నావు. ఏది పోయినా ఇదే రోడ్డు మీదకి వెళ్ళిపోతున్నావు. నువ్వు మంచిగా పోయినా ఏది మంచిగా రాడు. ఇప్పుడు గట్ల బండి మీద వచ్చేటోళ్ళు వీళ్ళకి మీరు పొలం కడికి ఏమన్నా తెలుస్తారా? అక్కడ ఏదో ఒక టైంలో వస్తాడు, గుర్తు పడేస్తాడు. అది పొలం కడికి పోయినప్పుడు మీకు గుర్తుందని ఏమన్నా ఉంటుందా? ఇదే రోడ్డు కదా, నీకు సపరేట్ రోడ్ ఏమన్నా ఉందా? నేను నా గురించి చెప్పకుండా చెప్తున్నాను. స్టోరీ అని ఓపెన్ చెప్తున్నారు కదా, రోజు పోతున్నాను, రోజు రోజు ఏ చేయాలి అది చూడాలి. ఇక్కడ నీకు నాకేమైనా పొద్దున్న ఎత్తే ఏమైనా పంచాయతా? నువ్వు మంచిగుంటేనే కదరా పని. ఏదైనా కేసు అయింది అనుకో, నాకు పని తొందరగా పంపి. నాకు రోజు ఓటు ఎక్కుతున్నావు అంటే హెల్మెట్ పెట్టుకోవాలి. అది నీ గురించి, నాకేం రాదు ఈ హెల్మెట్ పెట్టుకుంటే. ఇదంతా సోది నాకు అవసరం కానీ ఓటు దిగింది బస్ స్టాండ్ ఏరియాలో కామారెడ్డిలో ఎంత స్కూల్ పోతాడు టౌన్లో. నాకు ఒకటి కాన్ఫిడెన్స్ నడిచింది ఎస్పీ గారితో. అయినా అది మాట్లాడుకుంటే నీతో మాట్లాడుతున్నాను. ఎవరి గురించి కూడా హెల్మెట్ పెట్టుకుని ధరించాలని మా పోలీస్ శాఖ తరఫున అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. అందరు పొలం కాడికి పోయినా కానీ పొలం కాడికి పోతున్నా, లేకుంటే చేను కాడికి పోతున్నా, లేకుంటే ఇక్కడికే పోతున్నా అని అంటున్నారు. అయినా ఇక్కడికి పోయినా అక్కడికి పోయినా యాక్సిడెంట్ అనేది మనకు తెలిసి రాదు. ఇదే రోడ్డు మీదకి వెళ్ళిపోతున్నాం. పొలం కాడికి పోయినా ఇదే రోడ్డు, ఇంకా చేను కాడికి పోయినా ఇదే రోడ్డు, ఇంటిక్కడికి పోయినా ఇదే రోడ్డు మీద ఎక్కుతున్నాం అంటే కంపల్సరీగా హెల్మెట్ పెట్టుకోవాలి. నేను రోజున కామారెడ్డి బస్ స్టాండ్ ఏరియాలో ఒక యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్లో అతనికి తలబలికి చనిపోయినాడు. అతనికి హెల్మెట్ ఉంటే బతికేదని ఇవాళ వచ్చిన పేపర్లో కూడా వచ్చింది. నేనేమేమంటే ప్రతి ఒక్క వాహనదారునికి, అంటే 2 వీలర్ సంబంధించిన వాహనదారునికి ప్రతి ఒక్కరు హెల్మెట్ పెట్టుకోవాలి. నేను డాక్యుమెంట్ గురించి అడగట్లేదు, బట్ హెల్మెట్ బండి ఎక్కుతున్నామంటే కంపల్సరీగా హెల్మెట్ పెట్టుకోవాలి. అది మీ ప్రాణానికే రక్షగా ఉంటుంది. దీనిలో మీరందరూ వాహనదారులందరూ సహకరించాలని పోలీస్ శాఖ తరఫున నేను కోరుతున్నాను. ఇందిరా మహిళా శక్తి సంబరాలు ఘనంగా జరుపుకున్న మల్దకల్ మండల మహిళలు. జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండల కేంద్రంలో జరిగిన ఇందిరా మహిళా శక్తి సంబరాలు కార్యక్రమానికి గద్వాల శాసనసభ్యులు బండ కృష్ణమోహన్ రెడ్డి, జోగులాంబ గద్వాల కలెక్టర్ బిఎం సంతోష్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. మహిళా సంఘ మెంబర్స్ అందరికీ కూడా నమస్కారం. సో ఈరోజు మనం ఇందిరా మహిళా శక్తి సంబరాలంటే పోయిన 1 సంవత్సరం నుంచి మనం ఏమేం కార్యక్రమాలు జరుపుకున్నామని చూస్తే ఈ మల్దకల్ మండలాల్లో దాదాపు 600 పైన మహిళా సంఘాలు ఉన్నాయి. దాంతో ఈరోజు మనకి ఈ మహిళా శక్తి సంబరాల గురించి మాట్లాడితే మన మల్దకల్ మండలంలో దాదాపు 600కి పైన ఎస్హెచ్జి గ్రూప్స్ ఉన్నాయి. దానికి గాను 8,000 మంది ఈరోజు సభ్యురాలు ఉన్నారు. కానీ మనకున్న జనాభాకి కంపేర్ చేస్తే ఇంకా చాలామందికి మీరు ఈ మహిళా సంఘాలను చేర్పియాలి. ఎందుకు చేర్పియాలి అంటే మీకు తెలుసు, ఇంతకుముందు ఒక రుణం తీసుకోవాలి అంటే బ్యాంకులో చాలా కష్టం ఉండేది. కానీ ఇప్పుడు పోయిన సంవత్సరం చూస్తే మల్దకల్ మండలంలో 26 కోట్ల రుణాలు తీసుకున్నారు. మీరు అందరూ కలిపి 26 కోట్ల రుణాలు తీసుకున్నారంటే ఇప్పుడు దానికి లాస్ట్ 2 క్వార్టర్లో ఏప్రిల్ నుంచి ఆగస్ట్ వరకు తీసుకున్న రుణాలకి రోజు 72 లక్ష మనకి వడ్డీ లేని రుణాలు, అంటే మనకి ఆ ఇంట్రెస్ట్ మాఫీ అయింది. సో దీనివల్ల అంటే మీరు ప్రైవేట్ దాంట్లో తీసుకోవాలంటే 2%, 3% ఇచ్చి మీరు రుణాలు తీసుకోవాల్సి వస్తుంది. కానీ ఇక్కడ గవర్నమెంట్లో బ్యాంకులో రుణాలు తీసుకుంటే
ఆ 2-3% ఇంట్రెస్ట్ ఏముంటుంది అది ఇవ్వకుండా మీరు ఇచ్చిన ఇంట్రెస్ట్కి కూడా వాపస్ వచ్చేస్తున్నాయి. కాబట్టి ఇందాక అడిషనల్ డిఆర్డిఓ గారు కూడా మాట్లాడుతూ చెప్పినారు, మీకు ఒక మహిళా సంఘాలకి సభ్యులు అయితే ఏమేమి బెనిఫిట్స్ వస్తున్నాయి అనేది. సో బీమా ఇవ్వడం జరుగుతుంది. దానికైనా ముఖ్యంగా ఏదంటే మీరు అందరికీ రుణాలు ఈజీగా దొరుకుతాయి. ఒక మహిళా సంఘాలకి ఇప్పుడు 20 లక్షల దాకా మనకి రుణమాఫీ, 20 లక్షల దాకా ఈ లోన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు అందరూ ఎక్కువ మందికి, ఇంకా ఇప్పుడున్న మందితో పాటు ఇంకా ఎక్కువ మందికి మహిళా సంఘాలకి చేర్పిస్తే వాళ్ళకి రకరకాల బెనిఫిట్స్ వస్తుంది. ఆ బెనిఫిట్స్ అన్నీ కూడా మీరు అందజేసుకోవడం జరుగుతుంది. ఇదే కాకుండా ఇందాక వస్తుంది. కాబట్టి ఒక 5-10 సంవత్సరం తర్వాత ఎట్లా మన గౌరవ ముఖ్యమంత్రి గారు అనుకుంటున్నారో మహిళలకి కోట్యాధీశ్వరులు చేయాలి అని, మనం ఇవన్నీ పథకాలు ఇప్పుడు నుంచి అమలు చేస్తే నెక్స్ట్ ఒక 5-10 సంవత్సరాల్లో ప్రతి ఒక్క మహిళా సంఘాలకి కూడా మనం 1 కోటి పైన టర్నోవర్ కూడా ఉంటుంది. వేరే మండలాల్లో ఈ వడ్లు కొనుగోలు నుంచి కూడా సంవత్సరంకి దాదాపు 1 కోటి పైన మనకి ఈ మహిళా సంఘాలకి ఇన్కమ్ వచ్చింది. అంటే ఇది చూస్తే ప్రతి సంవత్సరం మహిళా సంఘాల వల్లనే కోటికైనా ఎక్కువ ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి. 25-26 కోట్లు మీరు రుణాలు తీసుకున్నారు. దాదాపు ఒక 15 కోట్లు ఎంటర్ప్రైజెస్కి మనం రుణం ఇవ్వడం జరిగింది. మెంబర్స్ ఉన్నారు. నెక్స్ట్ టైం మనకు 1 సంవత్సరం తర్వాత వస్తే దీనికి గాను 15,000 లాగా అట్లీస్ట్ అట్లా మనం ది మహిళా శక్తి దానికి తీసుకొని వస్తే ఎస్హెచ్జి మెంబర్ చేస్తే మీరు అందరికీ వాళ్ళకి కూడా ఈరోజు లాస్ట్ సంవత్సరం 26 కోట్లు మనం రుణం ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇయర్కి అట్లీస్ట్ ఒక 35 కోట్లు కూడా మనం రుణం ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు అందరూ కూడా ఎక్కువ మందికి ఇక్కడ చేర్పించి ఈ గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాలన్నీ కూడా సద్వినియోగం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు మనము ఈ కొత్త రేషన్ కార్డ్ పంపిణీ కూడా చేయడం జరుగుతుంది. మనం లాస్ట్ టైం వచ్చి గౌరవ ఎమ్మెల్యే గారు, నేను, అందరు అధికారులు అందరూ కూడా వచ్చి ప్రజాపాలన టైంలో మీరు అందరి దగ్గర దరఖాస్తు తీసుకోవడం జరిగింది. దానికి గాను ఇప్పుడు అందరికీ ఫ్రీ బస్సు ఇస్తున్నాము. 200 యూనిట్స్ ఫ్రీకి ఎలక్ట్రిసిటీ కూడా ఇస్తున్నాము. అలాగే ఇందిరమ్మ ఇల్లు అది కూడా మనము అమలు చేస్తున్నాము. ఆ రోజునట్టు రేషన్ కార్డుకి కూడా మనం దరఖాస్తు తీసుకున్నాము. మన జిల్లాకి వస్తే ఇందాక మనం 3 రకాల దరఖాస్తు తీసుకున్నాము. మీ సేవ ద్వారా చేర్పించడానికి, లేదంటే డిలీట్ చేయడానికి, కొత్త రేషన్ కార్డు దానికి మనం తీసుకున్నాం. అదే కాకుండా ప్రజాపాలనలో 20,000 ఎక్కువ అప్లికేషన్స్ వచ్చినాయి. సో మన అడిషనల్ కలెక్టర్ గారు, తహసీల్దార్ గారు అందరూ ఫాలోఅప్ చేసుకొని ఈరోజు మనకి 95% మనకు వచ్చిన అప్లికేషన్స్ అన్నీ కూడా మనము అధికారికంగా డిస్పోజ్ ఆఫ్ చేసాము. మీకు అందరికీ ఎవరెవరు రేషన్ కార్డుకి అప్లై చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా నెక్స్ట్ 1 మంత్ లోపల అందరికీ కూడా రేషన్ కార్డ్స్ కూడా వస్తాయి. గోదావరికని చౌరస్తాలోని మాలసంఘం కార్యాలయంలో మంగళవారం మాలసంఘం నాయకులు హలో మాలచ్చలో పెద్దపల్లి పోస్టర్ను ఆవిష్కరించారు. సందర్భంగా మాలసంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ కొండకుమార్ మాట్లాడుతూ పెద్దపల్లి ఎంపీ గార్డెన్లో ఆగస్టు 2న సాయంత్రం 4 గంటలకు మాలసంఘం, మాల తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ జన విజ్ఞాన పరిషత్ ఆధ్వర్యంలో రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన, శిక్షణ, భూగర్భ గనుల శాఖ మంత్రి డాక్టర్ వివేక్ వెంకటస్వామికి ఆత్మీయ సమ్మేళనం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఆగస్టు 2 శనివారం రోజున మన గౌరవ గడ్డం వివేక్ వెంకటస్వామి భూగర్భ గనుల శాఖ మరియు ఉపాధి శాఖ మంత్రులు గారి ఆత్మీయ సమ్మేళనం 2 తారీఖు ఉన్నది. రామగుండం కార్పొరేషన్లోని ఒక మాలలే కాకుండా ఎస్సీ, బీసీ, మైనారిటీలు అందరూ కూడా వచ్చి ఈ ఆత్మీయ సన్మానాన్ని
ఘన విజయం చేయగలరని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. అలాగే మా 7, 8, 6 డివిజన్లలో కూడా మా అధ్యక్ష కార్యదర్శులు దీన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని ఆ డివిజన్ నుండి ఒక 100 మంది కార్యకర్తలను తరలించి ఆ సభను విజయవంతం చేస్తారని ఈ సందర్భంగా మాల సంఘం కార్పొరేషన్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. జై మాల, జై మాల, జై మాల, జై మాల. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో భక్తి పారవశ్యం నడుమ మంగళవారం నాగుల పంచమి వేడుకలు ఘనంగా జరిగాయి. గోదావరికని శ్రీ కోదండ రామాలయంతో పాటు వివిధ ఏరియాలలో ఉన్న పుట్టకు మహిళలు పాలు పోస్తూ తమ కుటుంబాలను చల్లగా చూడాలని నాగదేవతను వేడుకున్నారు. పుట్టకు పసుపు కుంకుమ బొట్టుగా పెట్టి మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక్కడ అయిపోయింది ఆడ కొట్టడానికి ఒప్పుతాను రమ్మా వెనుకనే ఒప్పుతాను. మీరే నేనేడు వస్తాను. మీరు ఎక్కడున్నా నేను ఎక్కడున్నా అండి. నేను వస్తాను. చేతులు చేస్తాయి కదా ఆడ పూజ. కరెక్ట్ ఉండదు ఇవాళ, కరెక్ట్ ఏడు ఉంటుంది. మంది బాగా జనాలు ఉన్నప్పుడు ఉండదు. కొబ్బరికాయ ప్లేస్ ఇస్తలేరు, 2 సార్లు పాలు పోతారు. జై శ్రీమన్నారాయణ. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరామే. గోదావరికని ప్రజలందరికీ నాగపంచమి శుభాశీస్సులు. శ్రీరామచంద్రుని దయ వలన మనమందరం ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని. ఈ శ్రావణ మాసంలో గరుడ పంచమి అంటారు, నాగపంచమి అంటారు. ఈరోజు ఇది మనకు విశేషం ఏంటంటే మంగళవారము, శుక్రవారం నాడు కానీ మంగళవారం నాడు కానీ వస్తే ఇంకా విశేషం అని చెప్పి పెద్దలు చెప్తుంటారు. అందులో ఈ సంవత్సరం మనకు ఈ నాగపంచమి అనేది మంగళవారంతో కూడుకొని వచ్చింది కాబట్టి నాగపంచమి రోజు వాల్మీకము అంటే పుట్ట, ఈ పుట్ట కనుక పాలు పోసి ఉపవాసం ఉండి ఎవరైతే ఇలా చేస్తారో వారికి చెవులు వినరాని వాళ్లకు కొద్దిగా అక్కడి పుట్ట మట్టి తీసుకొని పూజ చేసిన తర్వాత చెవులకు కానీ కళ్ళు కనిపించని వాళ్ళకు రెప్పల మీద కానీ కొంచెం రాసుకుంటారు. పూర్వకాలం నుంచి మనకి ఇది వస్తున్నది సాంప్రదాయం. ఆ నాగదేవుని దయ వల్ల చెవులు వినరాని వాళ్లకు, కంఠములో కొద్దిగా ఈర ఉన్నవారికి కూడా కంఠానికి కూడా రాసుకుంటారు. ఏ అవయవాలైనా కూడా ఆ మట్టి మృణమయం అంటారు సంస్కృతంలో, తెలుగులో మట్టి అంటారు. అది రాసుకొని ఆ నాగదేవుని దయ వలన మనమందరం కూడా బాగుండాలని చెప్పి మనకు శాస్త్రంలో ఉంది. కార్తీక మాసంలో నాగుల చవితి వస్తుంది. శుద్ధ మందు ఎప్పుడే కానివ్వండి, నాగపంచమి కానివ్వండి, నాగుల చవితి కానివ్వండి, శుద్ధ మందు అంటే పౌర్ణమికి ముందు వచ్చేది. ఇవి చాలా శ్రేష్టమైనవి కాబట్టి ఈరోజు ఎవరైనా కూడా ఆ వాల్మీకము అంటే నాగదేవునికి పూజ చేసి అక్కడి
పుట్ట బంగారం అంటారు, మట్టి అంటారు. అది తీసుకొని ఎవరైతే దాన్ని సద్వినియోగం చేసుకుంటారో వాళ్ళందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలు, సంతానం కూడా కలుగుతాయని చెప్పి శాస్త్రంలో ఉంది. కాబట్టి ఈ రోజులు మన ప్రజలందరూ వచ్చేసి ఇక్కడ పొద్దున్నే 5 గంటల నుండే ఇంతవరకు ఎడతెరపకుండా భక్తులు వస్తే ఆ పుట్టకు పాలు పోసుకొని శివాలయము, రామాలయం, విష్ణువాలయం దర్శనం చేసుకొని వారి ఇళ్ళకి పోతున్నారు. అందరికి కూడా ఆ రామచంద్రుని దయ వల్ల, ఈ నాగదేవుని దయ వల్ల ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలగాలని కోరుతూ జై శ్రీమన్నారాయణ. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో, ఆర్థిక ప్రగతిలో ప్రముఖ పాత్ర పోషిస్తున్న సింగరేణి సంస్థ C&MD బలరాం నాయక్ జన్మదిన సందర్భంగా మంగళవారం ఆయన అభిమానులు తెలంగాణ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అందులో భాగంగా బలరాం నాయక్ సోషల్ మీడియా, రామకొండ కన్వీనర్ కడమండ శ్రీహరి ఆధ్వర్యంలో బీసీ గురుకుల బాలికల పాఠశాలలో సింగరేణి ఫారెస్ట్రీ DYGM కర్ణనాయక్ చేతుల మీదుగా వాల్ మౌంట్ ఫ్యాన్లను బహుకరించారు. గోదిత్తా సినిమా చూస్తాను చిల్లట పడతాను మాట్లాడి నువ్వు కూడా పడతావు. Donating fans to you people, to students, wall mounted fans. And for this program we have invited Karna sir from Forest Department for this occasion. Happy birthday Balram sir. Happy birthday తెలంగాణ శ్రీ N. బలరాం సార్ పుట్టినరోజు శుభాకాంక్షలు. బలరాం సార్ అంటే ఈరోజు సింగరేణి సంస్థకు చైర్మన్గా మనం అందరికీ తెలుసు. ఇక్కడ మీలాంటి వాళ్ళకు సింగరేణి సంస్థ చైర్మన్, చాలా పెద్దవారు, దాదాపు 40,000 మంది ఉద్యోగులు, కాంట్రాక్ట్ లేబర్స్ ఒక 30,000 మంది, మొత్తం కలుపుకుంటే సుమారు ఒక 70,000 మంది ఎంప్లాయ్మెంట్ సంస్థ. తెలంగాణలో అతిపెద్ద గవర్నమెంట్ సంస్థ సింగరేణి. దానికి అధినేత గౌరవ CMD మన బలరాం సార్. బలరాం సార్ ఎక్కడి నుండి వచ్చారంటే మట్టిలో నుండి వచ్చారు. మట్టిలో మాణిక్యానికి నిలువెత్తు నిదర్శనం బలరాం సార్. బికాజ్ ఈరోజు గురుకులాల్లో మీరు ఏ విధంగా విద్యాభ్యాసం చేస్తున్నారు, దీనికంటే కఠినమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొని చాలా అట్టడుగు వరకు చిన్న పల్లెటూరు, ఒక తాండాలో కొట్టి, మహబూబ్ నగర్లో ఉన్నటువంటి తిరుమలగిరి దగ్గర ఉన్న ఒక చిన్న తాండాలో కొట్టి, దారులు లేవు, స్కూల్ వసతి లేదు, ఎడ్యుకేషన్ సిస్టమ్ అసలు అక్కడ ఏమి లేని దగ్గర చిన్నగా స్కూల్ స్టార్ట్ చేసి వాళ్ళ స్కూలింగ్ స్టార్ట్ చేసి కష్టపడుకుంటూ చిన్నతనం నుండి హాస్టల్లో ఉంటూ, ట్రైబల్ హాస్టల్స్లో ఉంటూ బాగా చదువుకోవాలనే కోరికతోటి, చదివే మనిషి యొక్క జీవితాన్ని మారుస్తుందనే ఒకే ఒక నానుడిని గట్టిగా నమ్మి బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే అన్నారో, మీకు వెపన్ వేరే వెపన్ ఏది లేదు, చదువు అనేదే ఒక వెపన్, ఒక మనిషి జీవితంలో బాగుపడాలంటే
ఒక వ్యవస్థ బాగుపడాలంటే చదివే అని చెప్పేసి ఏదైతే ఉందో దానిని గట్టిగా నమ్మి ఈరోజు ఒక ఐఆర్ఎస్ అధికారిగా ఆ స్థానానికి వచ్చి ఈ పెద్ద సంస్థకు చెందిన సంస్థకు అధినేతగా ఉన్నారు. వారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. వారు స్వతహాగా చెట్ల ప్రేమికులు, ఫ్రీ మ్యాన్ ఆఫ్ తెలంగాణ అనే విడుదల కూడా వారికి వచ్చింది. వారొక్కరే ఒక భారతదేశం తెలంగాణ గారు ఎంటైర్ భారతదేశంలో ఉన్నటువంటి సివిల్ సర్వెంట్స్ ఎవ్వరూ చేయని పని వారు చేశారు. ఏంటంటే స్వయంగా వారే మొక్కలు నాటుతారు. ఈ విధంగా సింగరేణిలో ఖాళీ స్థలాల్లో సుమారు ఒక 40 ఖాళీ స్థలాల్లో 1000 మొక్కలను నాటి ఇప్పటికి సారు 19,977 మొక్కలు. సో ఈరోజు కూడా మొక్కలు నాటి 20,000 పైచిలుకు మొక్కలు నాటేసి దాదాపు 40 చిట్టడులను డెవలప్ చేశారు. ఆ చిట్టడులు ఈరోజు మనలాంటి ఈ టౌన్లో ఉన్న వాళ్లకు ఒక ఆక్సిజన్ హబ్గా తయారవడమే కాకుండా ఎన్నో జీవచరాలకు, పక్షులకు, కీటకాలకు వీటన్నిటికీ ఆవాస కేంద్రాలు ఏర్పడి అవి బ్రూడింగ్ చేసుకొని ఇక్కడ బ్రతికే ఆస్కారాన్ని కలిగింది. అదేవిధంగా మనకు స్వచ్ఛమైన గాలి, వాతావరణ చెడ్డదనం వచ్చే విధంగా కష్టపడుతున్నారు. జనరల్గా సివిల్ సర్వెంట్ అనేవారు ఇట్లాంటి కార్యక్రమాలు చేయాలి. కేవలం వారి మనసు గొప్పది, వారి ఆలోచన గొప్పది కాబట్టి వారు చేశారు. వారే మనందరికీ స్ఫూర్తి. వారు నానుడి ఒక్కటే, ప్రతి అడుగు పచ్చదనం ఉండాలి, ఈ ప్రకృతి బాగుండాలి. ఇప్పుడు మనం కష్టపడుతుంటేనే, ఈ కష్టపడి మొక్కలు నాటితేనే నెక్స్ట్ వచ్చే జనరేషన్, ఈ తర్వాత వచ్చే జనరేషన్ స్వచ్ఛమైన గాలిని, వాతావరణాన్ని మీరు పొందగలరు. లేనిచో మాలాంటి వాళ్ళు అడ్డు కాకుండా గ్రీనరీ డెవలప్ చేయకుంటే మీకు ఎటువంటి మంచి వాతావరణం దొరకదు. కావున మీరు కూడా మీ బాధ్యతగా ప్రతి ఒక్కరూ బలరాం సార్ చెప్పిన విధంగా ప్రతి అడుగు పచ్చదనం, మొక్కలను ప్రేమిద్దాం, పర్యావరణాన్ని కాపాడుకుందాం అనే నానుడితో ముందుకు సాగుతారని ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ పేరు పేరున రాష్ట్ర ఆర్థిక ప్రగతిలో, అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి సింగరేణి సంస్థ సిఎండి శ్రీ బలరాం నాయక్ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు రాష్ట్రంలోని తన అభిమానులు వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా బలరాం నాయక్ సోషల్ మీడియా రామగుండం కమిటీ తరఫున ఈరోజు గురుకుల పాఠశాలలోని విద్యార్థులకు ఫ్యాన్లు బహుకరించడం జరిగింది. అలాగే అన్నార్థులకు 200 మంది అన్నార్థులకు అన్నదానం వితరణగా ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా బలరాం నాయక్ గారి జీవితం ఎన్నో కష్ట నష్టాలతోటి, ఒడిదుడుకులతోటి ఈరోజు ఈ స్థాయికి చేరుకున్నారు. వారి జీవితం ఈ సమాజంలో విద్యార్థులకు మార్గదర్శకంగా నిలుస్తుంది. వారిని పూర్తిగా తీసుకొని ప్రతి ఒక్క పౌరుడు జీవితంలో అత్యున్నత స్థానాలకు ఎదుగుతూ, అలాగే సమాజానికి ఎంతో కొంత చేయూత అందించాలని కోరుకుంటూ హ్యాపీ బర్త్డే బలరాం సార్. హ్యాపీ బర్త్డే బలరాం సార్. కామారెడ్డి జిల్లా బీబీపేట్ గ్రామంలో ఈరోజు నాగుల పంచమి సందర్భంగా ఇంద్రానగర్ కాలనీలో గల నాగదేవత ఆలయం వద్దకు భక్తులు విచ్చేసి పూలతో అమ్మవారిని అలంకరించి పుట్టలో పాలు పోసి అమ్మవారి కృపకు పాత్రులయ్యారు.
నువ్వు ఏమనకు పండు వాళ్ళ మమ్మీ కొడుతుంది కొబ్బరికాయ కొట్టలేం కదా ఇవి అవి అన్ని అడుగు లేదా పాలు పోతురా బ్రేక్ ద లేగ్ సలక్ అరే ఓ ఏం పెడతాను పెట్టి పోయిన సార్ అందరు తీసినా అమ్మా గుడికి పడద్దని వాళ్ళు అన్నారు. సీమని చెప్పిండు నేను కూడా ఎటు పోతాడు. పది లక్షలు ఇవ్వాలంటూ ఇద్దరు వ్యాపారులను ఫోన్లో బెదిరించిన వ్యక్తిని గోదావరికని 1 టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. గోదావరికని 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జూలై 18న కళ్యాణ్ నగర్లో ఇద్దరు వ్యాపారస్తులకు ఫోన్ చేసి ఒక్కొక్కరు తలా 10 లక్షల రూపాయలు ఇవ్వాలంటూ బెదిరింపులకు పాల్పడిన గోదావరికని చంద్రశేఖర్ నగర్ కు చెందిన యాదనవేణి తిరుపతిని మంగళవారం అరెస్ట్ చేసి డిమాండ్కు పంపినట్లు 1 టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి తెలిపారు. చట్ట వ్యతిరేక పనులు చేసి చట్టపరమైన చర్యలు తప్పవని సందర్భంగా సీఐ ఇంద్రసేనారెడ్డి హెచ్చరించారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన గోదావరికని చంద్రశేఖర్ నగర్ చెందిన యాదనేని తిరుపతి అనే వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇతను గత 18వ తారీఖు 7వ నెల 2025 రోజున రాత్రి కిరాణం షాప్ యజమానులను ఫోన్ చేసి 10 లక్షల రూపాయలు కావాలి అని బెదిరించి వాళ్ళను గతంలో మన గాంధీ చౌక్లో మంత్రిని సుమన్ను చంపింది నేనే, మీకు కూడా అదే గతి పడుతుంది, 10 లక్షల రూపాయలు మనిషికి 10 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళకు ఫోన్ చేసి బెదిరించినాడు. ఆ కేసులో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి వారికి వచ్చిన ఫోన్ల సహాయంతో సాంకేతిక పరిజ్ఞానంతో పట్టుకోవడం జరిగింది. ఇతను వాళ్ళ దగ్గరే ఆ కిరాణం షాపు యజమానులు ఎవరైతే ఉన్నారో ఫోన్లో రిసీవ్ చేసుకున్నవారు వారి దగ్గరనే అమాలి పని చేసుకుంటూ వారి యొక్క కదలికలు అంటే వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, డబ్బులు ఎక్కడ పెడతారు, డబ్బులు ఎలా వాళ్ళు రొటేషన్ చేస్తున్నారని గమనించి వీళ్ళని బెదిరిస్తే ఖచ్చితంగా డబ్బులు మనకు ఈజీగా ఇస్తారన్న ఆలోచనతో వాళ్ళకు ఫోన్లు చేసి బెదిరియడం జరిగింది. వారు భయాందోళన ఫస్ట్ సైబర్ నేరాలకు సంబంధించి అని అనుకున్నారు, కానీ తర్వాత 2-3 కిరాణా షాపు యజమానులకు అదేవిధంగా రావడంతో భయాందోళనకు గురి అయి మన పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని ఆధారంగా ఇతన్ని ఈరోజు టెక్నికల్గా పట్టుకొని అరెస్ట్ చేయడం జరుగుతున్నది. ముఖ్యంగా వ్యాపారస్తులకు తెలియజేయనిది ఏమైనా ఫేక్ కాల్స్ అంటే సైబర్ నేరాలకు సంబంధించిన ఫేక్ కాల్స్ వస్తున్నాయి, దేనికి కూడా ఎవరు కూడా భయాందోళన చెందాల్సిన అవసరం లేదు, ఫోన్ కాల్స్కి రెస్పాండ్ కావాల్సిన అవసరం కూడా లేదు. మీకు ఏమైనా అనుమానం ఉన్నట్టయితే పోలీసులను సంప్రదించాలి. దాని ద్వారా ఎవరైనా ఫేక్ కాలా లేకపోతే ఇట్లాంటి బెదిరించే ఎవరైనా ఉన్నారా అనే దాన్ని పోలీసులు ఛేదించడం జరుగుతుంది. కావున పోలీసుకు ఏ సమాచారం ఉన్నా తెలియజేయాలని ప్రజలకు వ్యాపారస్తులకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. బయోమెట్రిక్ విధానం ద్వారా వైద్య సిబ్బంది హాజరు నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టర్ మంతని మండలంలో విస్తృతంగా పర్యటించారు. మంతని పట్టణ కేంద్రంలో ఉన్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్, మాతా శిశు ఆసుపత్రి, గోపాల్పూర్ గ్రామంలో ఉన్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, గద్దలపల్లి గ్రామంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు.
జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల నియోజకవర్గం మల్దకల్ మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు పీఎం శ్రీకు జిల్లా పరిషత్ ఎంపిక కావడం సందర్భంగా శిలాఫలం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా గద్వాల ఎమ్మెల్యే బండ్ల మోహన్ రెడ్డి జిల్లా కలెక్టర్ పాల్గొని రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించడం జరిగింది. గతంలో ఈ ప్రాంతంలో విద్య లేక విద్యార్థులు చదువుకోలేక ఎన్నో ఇబ్బందులు పడ్డారని అన్నారు. ఫస్ట్ ఇప్పుడు మీ స్కూల్ పిఎంసీ స్కూల్ వచ్చింది కాబట్టి మీకు అంతా ఫెసిలిటీస్ ఎవ్రీ ఇయర్ 10-15 lakhs వస్తాయి కాబట్టి ఆ ఫెసిలిటీస్ బాగుంటాయి. సో ముఖ్యంగా నేను ఈ స్కూల్కి ఎందుకు వచ్చినానంటే ఇందాక ఇక్కడ మన ఎంఈఓ గారు చెప్పినట్టు చాలామంది స్కూల్కి వచ్చిన తర్వాత కూడా స్టార్టింగ్ June 12 స్టార్ట్ అయింది. June, July వస్తున్నారు. తర్వాత మనకి August, September టైంలో చాలా ఎక్కువ యాక్సిడెంట్ అవుతున్నారు అనేది మనకి ఇంకా మెయిన్గా కంప్లైంట్. వీళ్ళు ఎంత కష్టపడినా మనకి ఎంత టీచర్స్ పెట్టినా ఏ స్పెషల్ క్లాస్ పెట్టినా మీరు క్లాస్కి రాకపోతే మాత్రం ఏమీ యూస్ ఉండదు. కాబట్టి మీ పేరెంట్స్ ఏదైనా అడిగితే మీరు ఎప్పుడు చెప్పాలి, మనకి హెచ్ఎం గారు మన టీచర్స్ అందరూ కూడా స్కూల్కి పంపాలి, ఖచ్చితంగా రావాలి అంటున్నారు. మినిమం 90% అటెండెన్స్ ఉండాలి అని చెప్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా మీరు స్కూల్కి రావాలి, అది మోస్ట్ ఇంపార్టెంట్. సో లాస్ట్ టైం కూడా చాలామంది రాలేదు. ఇప్పుడు కూడా నేను అసిడబ్ల్యూసీ వాళ్ళ నుంచి దాదాపు 100 మంది స్టూడెంట్స్ లేదని అంటే స్కూల్కి రాలేదన్నారు. అది కాకుండా మీరందరూ మినిమం 90% అటెండెన్స్ ఖచ్చితంగా ఉండాలి. వస్తారా లేదా? ఎవరు ఆబ్సెంట్ కాకూడదు. సో అది మోస్ట్ ఇంపార్టెంట్. అందరూ కూడా హెచ్ఎం తర్వాత టీచర్స్ ఏం చెప్తారో దానికి వినాలి అండ్ ఖచ్చితంగా స్కూల్కి రావాలి. స్కూల్కి వచ్చిన తర్వాతనే మీరు చదువుతారా లేదా 100 ఫస్ట్ స్కూల్కి వస్తే ఖచ్చితంగా దానిని మీరు నేర్చుకుంటారు. కాబట్టి 100% మీరు అటెండెన్స్ మెయింటైన్ చేయాల్సిందే. సో లాస్ట్ టైం కూడా ఎంతమంది అటెండెన్స్ ఇప్పుడు సో లాస్ట్ టైం 97 members 40 members చేయాలని అంటున్నారు. ఇప్పుడు మనం ఇందాక చెప్పినట్టు ఇంకా ఎఫర్ట్ పెట్టి కాబట్టి మీరు అందరూ ఖచ్చితంగా అటెండెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను కూడా ఒక రోజు మీలాగానే అక్కడ స్టూడెంట్గా ఉంది, ఇప్పుడు డిస్ట్రిక్ట్ కలెక్టర్గా వచ్చానంటే ఎందుకు వచ్చినానంటే నేను ఖచ్చితంగా కాబట్టి మీరందరూ కూడా ఖచ్చితంగా స్కూల్కి రావాలి. అండ్ ఇప్పుడు ఏం స్పెషల్ క్లాస్ ఉన్నాయి, లాస్ట్ టైం 97 ఉంటే ఈ టైం 104 members ఉన్నారంటున్నారు. సో ఈ స్కూల్ కూడా పిఎంసీస్ కింద ఎందుకు సెలెక్ట్ అయింది అంటే ఎక్కువ మంది స్టూడెంట్స్ ఈ స్కూల్కి వస్తున్నారు. ఈ స్కూల్ మంచిగా ఎన్రోల్మెంట్ అనేది బాగుంది కాబట్టి అందరికీ కూడా సైన్స్ ల్యాబ్ పెట్టడము, లేదంటే ఇప్పుడు లాస్ట్ టైం మాక్ ఎలక్షన్ ప్రాసెస్ చేయడం జరిగింది. ఇవంతా చేయడం మీరు కరెక్ట్గా నేర్చుకోవాలి అని. అండ్ ఈ టైం 10th స్టాండర్డ్ ఎవరు ఉన్నారు, 104 members ఉన్నారు. మనందరూ ఎవరు 540 పైన ఎవరికి వచ్చింది వాళ్ళందరికీ మనం జిల్లా స్థాయిలో పిలుచుకొని నేనైనా లేదంటే ఇంకెవరైనా ఎంపీ గారు లేదంటే మినిస్టర్ స్థాయిలో ఉన్న వ్యక్తితో అందరికీ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. ఇప్పుడు 540 తీసుకుంటారే 90% సేమ్ కదా. ఇప్పుడు మిడ్ డే మీల్ అంతా ఎట్లా చేస్తున్నారు? మిడ్ డే మీల్
ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం. na 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 na